మీరు మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సరదాగా రెండు ప్రశ్నలు వేయండి. వాటికి సమాధానాలు చెప్పలేరు. ఎందుకంటే వీటికి సమాధానాలు పుస్తకాల్లో ఉండవు, వాస్తవాల్లో ఉంటాయి. ఒకటి, ప్రపంచంలో అత్యంత ధనవంతమైన ఆర్మీ ఆఫీసర్లు గల దేశం పేరేమిటి? రెండు, నీతి నియంత్రణ మరణము లేని నియంత పేరేంటి? మొదటి ప్రశ్నకి సమాధానం పాకిస్తాన్. అవును, పాకిస్తాన్లో ఆర్మీ ఆఫీసర్లకి అనేక విధాలుగా డబ్బులు వస్తాయి. ఒకటి, జీతము. రెండు, ఆయుధ కొనుగోలులో కమిషన్లు. మూడు, హవాలా వ్యాపారం. నాలుగు, డ్రగ్స్ మాఫియా. ఐదు, ఫేక్ నోట్ కరెన్సీ ప్రింటింగ్. ఆరు, రియల్ ఎస్టేట్ వ్యాపారము. ఏడు, బెయిల్అవుట్ ప్యాకేజెస్. బెయిల్అవుట్ ప్యాకేజెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పాకిస్తాన్ దివాళా తీసే ప్రతి సందర్భంలో ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజెస్ ఇస్తుంది. పనిలో పనిగా అమెరికా, చైనా, ఇరాన్, సౌదీ, యుఏఈ అప్పులు ఇస్తుంటాయి కదా. ఇవేవి సామాన్య ప్రజలకు వెళ్ళవు. మొత్తం ఆర్మీ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు పంచుకుంటారు, ప్రజల చేతికి చిప్పిస్తారు. ఇలాంటి పాక్ ఆర్మీ ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత రెండు మార్గాలు ఎంచుకుంటారు. ఒకటి, లండన్ లేదా దుబాయ్కి వెళ్ళిపోయి లగ్జరియస్ లైఫ్ అనుభవించడం. రెండు, పిఓకేకి వెళ్లి ఉగ్రవాదులు శిక్షణ ఇవ్వటం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అమీర్ హంజా. పాకిస్తాన్లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, బ్రిగేడియర్ ర్యాంక్, బెటాలియన్ 1122. ఇతను రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇతని శిక్షణా శైలి ఎలా ఉంటుందంటే, రోజా సినిమాలో ఉగ్రదాడి చూశారు కదా, అలానే ఉంటుంది. మొన్న రైజీ సంఘటన తెలుసు కదా, వైష్ణవ్ మాతను దర్శించుకుని రిటర్న్ వస్తున్న బస్సు మీద దాడి చేసి 10 మంది యాత్రికులను చంపేసి పిఓకేలోకి పారిపోయారు. ఇది గంధర్వ రాకుమారుల దృష్టికి పడింది. గంధర్వ రాకుమారులు అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్, గత 33 నెలలుగా పాకిస్తాన్ని పట్టి పీడిస్తున్న అజ్ఞాత వ్యక్తులు. వాళ్ళు జూన్ 17 లోపల మొత్తం ఈ నలుగురిని, వీళ్ళ కోచింగ్ ఇచ్చిన ఈ యదవని మొత్తం లేపేశారు. తద్వారా రైజీ సంఘటనలో మృతి చెందిన వారి ఆత్మశాంతి, వారి బంధువులకి మనశ్శాంతి కలగజేశారు. అసలు కథ అయిపోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో ప్రశ్న, నీతి నియంత్రణ మరణము లేని నియంత ఎవరు? ఎవరో కాదు ఫ్రెండ్స్, మీడియా. భారతదేశాన్ని నేరుగా ఎదుర్కోలేని, భారతదేశం అంటే గిట్టని, భారతదేశ ఎదుగుదలని ఓర్వలేని అగ్రదేశాలు, ఉగ్రదేశాలు మీడియా ద్వారా భారతదేశం మీద పరోక్ష యుద్ధం చేస్తున్నాయి. దేశంలోనూ అష్ట నికృష్టులు ఉంటారు ఫ్రెండ్స్ ఆ దేశానికి. కానీ వాళ్ళందరూ అష్ట ఇష్టులు సోరోస్కి. సోరోస్ ఎవరో కాదు, ఇప్పుడు చెప్పాను చూసారా, ఒక ఎదుగుతున్న దేశాన్ని ఓర్వలేకుండా దాన్ని అణగదొక్కాలని చూసే దేశాలు ఉంటాయి. వీటన్నిటికీ లీడర్ అనమాట. వీడు వాళ్ళని బాగా దుబ్బుతాడు. మీరు మేధావులు, మీరు సెక్టరిస్టులు, మీరు లిబరిస్టులు, మీరు ఫెమినిస్టులు, మీరు ఆ ఇష్టులు, మీ ఇష్టులు అన్ని దుబ్బుతాడు నెమ్మదిగా. వీళ్ళు ఉబ్బిపోతారు. వాళ్ళ చేత యూట్యూబ్ ఛానల్స్ పెట్టిస్తారు. లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి, సబ్స్క్రైబర్లు వస్తుంటారు. అర్థమే కాదు వాళ్ళకి, అబ్బో నిజంగా మేము మహామేధావులుగా అవ్వాలని. అదంతా వాడి మాయ. దేశానికి, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ బ్రాహ్మణులకి, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ఈ వ్యూస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? మెటా సంస్థ, యూట్యూబ్ యొక్క మాతృ సంస్థ చెప్పింది. టర్కీ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వస్తుంటాయి. వీళ్ళు అనుకుంటారు, ఓహో మేము మేధావులము, మేము చెప్తుందల్లా అందరూ వింటున్నారు, ఇంతకీ ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, మా భావజాలం చాలా గొప్ప భావజాలం అని ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళలో ఈడు ఒకడు. వీడు ఎంత దారుణమైన నెరేషన్ అంటే ఎలా ఉంటుందంటే, వీడి విశ్లేషణ 1947 నుంచి ఈ రైజీ సంఘటన వరకు, ఇప్పుడు వరకు మృతి చెందిన హిందువులందరినీ బ్రాహ్మణులు, ఆర్ఎస్ఎస్లు, బీజేపీ కార్యకర్తలు చంపి ముస్లింస్ని దోస్తున్నారంట. నేనైతే బ్రాహ్మణుడు అన్నాను సంస్కారవంతంగా, కానీ వీడు అది కూడా అండవు, పాపనోడు అంటాడు. డైరెక్ట్గా బ్రాహ్మణుడు అంటే సోరోస్ పార్సిల్ పంపిడు. సోరోస్ అందమైన పార్సిల్లో ఏముంటుంది అనేది పుష్పక విమానం సినిమా చూస్తే తెలుస్తుంది మీకు. అది తిన్న గబ్బు నూరుతో ఇట్లాంటి గబ్బు విశ్లేషణలే వస్తుంటాయి. ఇట్లాంటి వాళ్ళు ప్రతి దేశంలో ఉంటారు. భారతదేశంలో ఇప్పుడు ఎక్కువ. అది భావజాలం, భావ ప్రకటన స్వేచ్ఛ, విప్లవం, ఈ సోషలిజం, ఈ వాటి వెనకన దేశద్రోహానికి, ముస్లింస్ని రెచ్చగొట్టే విధంగా, హిందువుల్ని కించపరిచే విధంగా, హిందువుల్ని కులాల వారీగా, వర్గాల వారీగా విభజించే విధంగా విశ్లేషణలు చేసేవాళ్ళు ఉంటారు. ఈ వీడియో ద్వారా చెప్పేది అంటే ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి వాళ్ళతో మీ సొంత మెదడును వదిలేసేసి వీళ్ళ మెదడు ప్రకారం ఆలోచించారంటే, నువ్వు నేను కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా విడిపోయి కొట్టుకుంటాము. వీళ్ళకి కావాల్సింది అదే.
ఉత్తరప్రదేశ్లో గొంతులు కోయటం కానీ, చెంగిచెల్ల కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ క్లియర్గా. ఎందుకంటే వీళ్ళు దాన్ని కప్పుపుచ్చుతున్నారు. వాటి సంఘటనలు ఎత్తరు చూడండి ఎవరైనా. ఈ అష్టయిష్టులు ఎవరు వాటి గురించి మాట్లాడరు. హిందువు తుమ్మితే దగ్గితే మాత్రం మతోన్మాదం. జై హింద్, జై శ్రీరామ్.